పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక దొంగ అయినా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత బొగోనివి అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి, అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి. చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నీతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం, ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇలా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీల హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. 420 హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనుకుంటే మీతోని కాదు, మీ తాత జేజమ్మతో కూడా కాదని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్తగా ఉండరు. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం, అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఇవాళ మేము కొట్లాడేది ప్రజల పక్షాన. ఇవాళ పోలీస్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను, మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా? మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు, అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు, 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, మీ జీతాలు పెంచిండు. ఇవన్నీ మర్చిపోయిరా? మళ్ళా మీకోసం కూడా పోరాటం చేయాలంటే మళ్ళా కేసీఆర్ గారి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం, కానీ ఇష్టం వచ్చిన రాజ్యం లాగా మేము చెయ్యలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగితే అట్లాంటి వాళ్ళని అడ్డుకుంటాం, ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం. పార్టీ మారినోళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీలో మారి